టీచర్లపై కరీంనగర్ డీఓ జనార్దన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీనిపై టీచర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో డీఓ కలెక్టర్కు సరెండర్ అయ్యారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వంట నేర్చుకోవాల్సిందే. రేపు పొద్దున భవిష్యత్తులో మీ పిల్లలందరికీ చెప్పండి, ముఖ్యంగా అబ్బాయి చెప్పండి, వంట రాకపోతే మీ ఆవిడ ఉంటుందిగా బాబు లేచిపోతాను. ఎందుకంటే ఇవాళ రేపు ఇద్దరు ఉద్యోగస్తులండి, బాధ్యత షేర్ చేసుకోవాలండి. వంట రావాల్సిందే. వంట వచ్చినా చూడండి, మన ఇళ్లలో వంట వచ్చినా ఒకసారి వంట చెడిపోతాను. ఎందుకు అని అంటే అడిగినారండి, మీకు అడగంటే తెలుసు తెలియదు, సౌండ్ వస్తుందంటే తెలియదని మామూలు. ఇప్పుడు పిల్లలు 3 పక్కన గొడవలు చదువుతారండి, ఇష్టంటే తింటామా అంటే మూచట్లేదు. మీరు నాకు చిల్లంతో సమానం, మీకు ఫోటోలు చేయడం అనేది అంతే. అంతే 90 స్కూళ్ళ నుంచి వచ్చారు మీరందరూ. నాకు సమయం ఉందో ఇంకొకటి ఉందో ఖాళీగా ఉందో అయితే నేను మీ దగ్గరికి రాలే. నేను మొహాన్ని బట్టి గుర్తుపెట్టడం నాకు దేవుడు విద్య ఇచ్చాడు. వంట వచ్చి అనుకున్నామండి, వంట వస్తుంది, వంట రావాలి, ఆరాలేదు మళ్ళీ. టీచర్లపై కరీంనగర్ డీఓ జనార్దన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ నుంచి శ్రీనివాస్. డిఈఓ జనార్దన్ రావుపై కలెక్టర్ ఇప్పటికే సీరియస్ గా ఉన్నారు. ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. డిఈఓ జనార్దన్ అంటే టీచర్ల ట్రైనింగ్ లో ఇలా అనేక సార్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఉద్యోగులు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. అయితే కొంతమంది టీచర్లు ఫోటోలు దిగడానికి వచ్చినప్పుడు, మహిళా ఆఫీసర్లు ఫోటోలు దిగడానికి వచ్చినప్పుడు ఇలా భార్యాభర్తలకు సంబంధించిన కామెంట్స్ చేయటం, అలాగే వంట రాకపోతే భార్య లేచిపోతుంది, అబ్బాయిలు ఖచ్చితంగా వంట నేర్చుకోవాల్సిందే అంటూ కూడా ఆయన అనేక కామెంట్స్ చేశారు. భార్య లేచిపోతుంది అనే కామెంట్స్ తో అక్కడ ఉన్న టీచర్స్ కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. డిఈఓ జనార్దన్ రావుపై కలెక్టర్ కు మహిళా టీచర్స్ కంప్లైంట్ చేయడంతో పూర్తిగా వీడియోను, తర్వాత మహిళా టీచర్ల కంప్లైంట్ ను పరిశీలనలోకి తీసుకున్న కరీంనగర్ కలెక్టర్ డిఓ జనార్దన్ రావును ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సో ఈ ఘటన మీద అయితే అటు టీచర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. డిఈఓ స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటము, టీచర్లను అవమానించటము, అనుచిత వ్యాఖ్యలు చేయటం లాంటి పరిణామాల మీద అయితే కొంత ఆగ్రహంగానైతే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.